ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు చాలా తక్కువ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునే విధంగా బోత్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్ వన్స్ మీరు యొక్క నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు శాలరీ వచ్చేసి స్టార్టింగ్ శాలరీ 3 to 4.5 lakh పర్ యానం శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి కూడా వర్క్ అయితే చేసుకోవచ్చు. గైస్ మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే చిన్న గూగుల్ ఫామ్ని ఫిల్ చేస్తే సరిపోతుంది. సో మరి యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను రిక్రూట్ చేసుకోవడం కోసం మనకు అఫీషియల్గా ఇక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి మనకు హైబ్రిడ్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు బోత్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు లేదా మీరు ఆఫీస్ లొకేషన్కైనా వెళ్ళి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్కి అయితే బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. వన్స్ మీరు ఇక కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ వచ్చేసి మీకు 2.5 to 4.5 lakh పర్ యానం శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి మినిమం హెచ్ఎస్సి పాస్ట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్ అండ్ అలాగే డిప్లొమో ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ వచ్చినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 270 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో వేకెన్సీస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో మ్యాక్సిమం ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూడండి జాబ్ ప్రొఫైల్లో హ్యావ్ టు రిజాల్యూట్ కస్టమర్స్ క్వెరీస్ ఓవర్ ది కాల్స్ అండ్ చాట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి ఇక ఇన్ఫోసిస్ కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో ఇక కస్టమర్స్ వచ్చేసి డిఫరెంట్ క్వెరీస్తో అయితే మిమ్మల్ని ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా చాట్ ప్రాసెస్ ద్వారా కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో కస్టమర్స్ యొక్క క్వెరీస్కి మీరు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి సో వాళ్ళు ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో సో ఇక క్వెరీస్ అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట ఓవర్ ది ఫోన్ కాల్స్ అలాగే చాట్ ప్రాసెస్ ద్వారా. సో కస్టమర్స్ యొక్క క్వెరీస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది మీరు చేయాల్సిన వర్క్ అనమాట. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఏం వర్క్ చేయాలి ఎలా వర్క్ చేయాలి అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకైతే ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇక ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు మీకు కస్టమర్ సర్వీసెస్కి సంబంధించి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్కి సంబంధించి అలాగే కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్కి సంబంధించి అండ్ అలాగే కాల్ సెంటర్ ఆపరేషన్స్కి సంబంధించి సో ఇటువంటి స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్నమాట. సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి నో ప్లాన్డ్ లీవ్ ఫర్ అప్కమింగ్ 3 months ఆఫ్టర్ జాయినింగ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ 3 months మీరు ఎటువంటి లీవ్స్ అయితే పెట్టుకోకూడదు అనమాట. వన్స్ 3 months కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు లీవ్స్ అయితే తీసుకోవచ్చు. ఫస్ట్ 3 months ఎందుకు లీవ్స్ తీసుకోకూడదు అంటే మనకు ట్రైనింగ్ పీరియడ్ అనమాట. సో ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో ఇక ట్రైనింగ్ పీరియడ్లో మీరు ఎటువంటి లీవ్స్ అయితే ప్లాన్ చేసుకోకూడదు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక వర్కింగ్ అవర్స్ కనుక చూసుకున్నట్లయితే ఫర్ డేకి వచ్చేసి 9 hours అనమాట. సో 9 hours లో 1 hour బ్రేక్ అయితే ఉంటుంది. 8 hours వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇది వచ్చేసి మనకు ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి సో మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో ఇక ఆఫీస్ లొకేషన్స్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకు మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ వాళ్ళకి వచ్చేసి హైదరాబాద్ లొకేషన్ ఉంది అండ్ అలాగే బెంగళూరు లొకేషన్స్ అయితే ఉన్నాయి. సో ఈ యొక్క లొకేషన్స్లో మనకు ఇక ఆఫీస్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. మనకు అదర్ స్టేట్స్లో కూడా ఉన్నాయి. సో మనకు కన్వీనియంట్గా ఉండే స్టేట్స్ వచ్చేసి హైదరాబాద్ అండ్ అలాగే బెంగళూరు కాబట్టి సో మీరు బెంగళూరు లొకేషన్స్ కూడా వెళ్ళి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు గైస్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి
కనుక చూసుకున్నట్లయితే గైస్ నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు AJSjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు సో అప్లై లింక్ క్లిక్ టు అప్లై అని చెప్పేసి అండ్ అలాగే సో గూగుల్ ఫామ్ లింక్ అని చెప్పేసి 2 లింక్స్ అయితే ఉంటాయి. సో మీరు డైరెక్ట్గా గూగుల్ ఫామ్ లింక్ పైన అయితే క్లిక్ చేసేసేయండి, లేదా అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసినా కూడా మీకు ఇలా అయితే నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో మనకు ఈ యొక్క నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు అప్లికేషన్ ఫామ్. సో ఇక గూగుల్ ఫామ్ అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ సో మీ యొక్క జాబ్ అప్లికేషన్ ఇక్కడ సబ్మిట్ చేయండి యొక్క లింక్ ద్వారా అని చెప్పేసి. సో మీకు డైరెక్ట్గానే నేను గూగుల్ ఫామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో మీరు డైరెక్ట్గా గూగుల్ ఫామ్ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ యొక్క ఫామ్ అయితే మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి, మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ అయితే మీ యొక్క ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయో అడుగుతున్నారు. ఎక్సలెంట్, గుడ్, ఫెయిర్, యావరేజ్, పూర్ అయితే అడుగుతున్నారు. సో మాక్సిమం ఎక్సలెంట్ ఆర్ గుడ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే ఓకే విత్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కస్టమర్ సర్వీస్ శాలరీ 14 to 13K రొటేషనల్ షిఫ్ట్స్ ఆర్ రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే అడుగుతున్నారు. సో మనకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ రెండు కూడా ఉన్నాయి కాబట్టి సో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కూడా మీకు ఓకేనే అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత హౌ సూన్ యూ కెన్ స్టార్ట్ అని అయితే అడుగుతున్నారు. గైస్ మీరు వితిన్ 7 daysలో ఇక జాబ్కి మేము జాయిన్ అవుతామని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క కరెంట్ సిటీ అయితే అడుగుతున్నారు. సో బెంగళూరు అయితే బెంగళూరు, చెన్నై అయితే చెన్నై అండ్ అలాగే హైదరాబాద్ అయితే హైదరాబాద్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి హైదరాబాద్ అనేది మీరు ఒకవేళ మెన్షన్ చేశారంటే ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ జాబ్ డిస్క్రిప్షన్ యూ హ్యావ్ ది ఆప్షన్ సెలెక్ట్ మల్టిపుల్ లొకేషన్స్ యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ విత్ ఇన్ 24 km రేడియస్ అండ్ యు ఆర్ ఎలిజిబుల్ అని అయితే అడుగుతున్నారు. మీకు ఇక్కడ దగ్గరగా ఉండేటువంటి లొకేషన్స్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకునేసి నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసండి గైస్. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఇఫ్ యూ హ్యావ్ ప్రేయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్లీజ్ సెలెక్ట్ ద నేమ్స్ ఆఫ్ ది కంపెనీస్. సో ఇన్ కేస్ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే ఏ కంపెనీలో మీకు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి ఇక కంపెనీస్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఫ్రెషర్ అని చెప్పేసి సెలెక్ట్ చేసేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్ కేస్ మీరు ఫ్రెషర్స్ కనుక అయినట్టయితే సో కస్టమర్ సర్వీస్కి సంబంధించి లేదంటే సేల్స్కి సంబంధించి మీకు ఏం తెలుసు అని చెప్పేసి బ్రీఫ్గా ఇక్కడ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇంగ్లీష్లో. సో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నెట్ మంత్లీ టేక్ హోమ్ శాలరీ ఇఫ్ యు ఆర్ ఏ ఫ్రెషర్ మెన్షన్ ఫ్రెషర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు ఫ్రెషర్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసేసి నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకు ఫర్దర్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేసేసి సబ్మిట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయ్యట్టు మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. అలా వస్తే వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ని మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు వన్స్ అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఎవరిది ఫోన్ కాల్ ఆర్ మెయిల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే ఆన్లైన్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూ చేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇడే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో ఇస్తే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.